ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. వాహనాలు కొనేటప్పుడు మీరు తప్పనిసరిగా ఈ నియమాలు పాటించినట్లయితే మీరు ఆనందంగా హ్యాపీగా ఉండగలుగుతారు. ఏమిటి అని అనుకుంటున్నారా? సహజంగా ఒక వ్యక్తి ఒక వాహనాన్ని కొనాలి అనుకున్నప్పుడు జాతకరీత్యా అతని నక్షత్రాన్ని బట్టి తారాబలాన్ని చూసుకోవాలి. ఆ తారాబలంలో కూడా మీరు సంపత్ తార కానీ, అలాగే పరమమిత్ర తార కానీ, మీరు లేక మరీ అవకాశం లేనప్పుడు సాధన తార కానీ, లేదు లాభ తార కానీ, ఈ తారాబలాలు ఏయున్నప్పటికీ కూడా మీరు ఆ రోజున వాహనాన్ని కొనుక్కోవచ్చు. ముఖ్యంగా వాహనాన్ని కొనేటప్పుడు ఒక సోమవారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ మీరు వాహనాన్ని కొనుగోలు చేసినట్లయితే మంచిది అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే వాహనం కొన్న వెంటనే తారాబలం చూసుకున్నాం, ఆ రోజు వాహనాన్ని కొనుగోలు చేసాం, ఆ వాహనాన్ని తీసుకొచ్చి మీ ఇష్టదైవం యొక్క దేవాలయం దగ్గర తీసుకువెళ్ళి పూజ చేయాలి. అది వాహన పూజ అంటారు. ఎందుకనంటే పూర్వం మనకి కోత కోయటానికి కత్తులు కొనుక్కొచ్చి ఆ కత్తుల్ని పూజ చేసిన తర్వాతే కోత కోయించేవాళ్ళంట. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అని అంటే, ఇనుముతో సంబంధించిన ఏ వస్తువు అయినప్పటికీ, అది వాహనం కానీ కత్తి కావచ్చు ఏదైనా కావచ్చు, దానికి పూజ చేసిన తర్వాత మాత్రమే చేయటం వల్ల ఎటువంటి దోషములు లేకుండా ఆ వాహనం మీకు సజావుగా నడవటానికి, దానిపైన ఏ కార్యము చేసినా విజయం సాధించడానికి ఉపయోగపడుతుంది అని అర్థం. కాబట్టి మీ ఇష్టదైవం దగ్గర, ముఖ్యంగా ఆంజనేయ స్వామి గుడి కనుక మీకు దగ్గరలో ఉంటే అక్కడ నిమ్మకాయలు కట్టి 2 నిమ్మకాయలు టైర్ల కింద పెట్టి తొక్కించండి. అది కారు కావచ్చు, బైక్ కావచ్చు, లారీ కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు. ట్రాక్టర్ అయితే మనకి 6 నిమ్మకాయలు, అదే మీకు ఎన్ని టైర్లు ఉంటే అన్ని నిమ్మకాయలు పెట్టి తొక్కించాలి. అక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర 5 నిమ్మకాయలు మీరు స్వామివారి పాదముల దగ్గర పెట్టి మీ యొక్క వాహనాన్ని కట్టండి. ఈ చిన్న క్రియ మాత్రం చేయకుండా ఉండవద్దు. అలాగే మీరు వాహనం ఎప్పుడూ కూడా తొలిసారి తీసేటప్పుడు తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ వెళ్ళే ప్రయత్నం చేయండి. అంటే ఈ చిన్న నియమాలు, ఇది సహజంగా వాహనమే కదా ఏముందిలే అనుకునేవాళ్ళు సహజంగా ఉంటారు. నమ్మకం లేనప్పుడు ఈ ఫలితాలు కూడా మిమ్మల్ని ఏమీ అంటవని మన పెద్దలు చెప్తున్నారు. నమ్మేవారికి మాత్రమే కదా ఏది చెప్పినా. కాబట్టి మీకు గనక ఈ విషయాలపైన నమ్మకం, విశ్వాసం ఉన్నట్లయితే ఈ చిన్న పని మీరు ఆచరిస్తే ఆ వాహన గండాలు కానీ, అలాగే ఆ వాహనం మీద ప్రయాణం మనకి సురక్షితంగా ఉంటుంది. అలాగే ఆ వాహనాలు మన వ్యాపారం గురించి కానీ, మనం చేసే వృత్తుల్లో కానీ ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడా విఘ్నాలు లేకుండా విజయవంతంగా ఉంటుంది. ఈ చిన్న నియమాలు పాటించి ఆ వాహనం ద్వారా మీరు ఆనందంగా హ్యాపీగా ఉండవచ్చు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ. నా పేరు నరహర్ అండి. జేకే గారు గురువు గారి ప్రోగ్రామ్స్ టీవీలో చూసి మేము గుడివాడ వచ్చి గురువు గారిని సంప్రదించగా పేరు చేంజ్ చేసి కోర్సు రాయమన్నారండి. అప్పటి వరకు నాకున్న దురలవాట్లు కానీ నేను ఎక్కడికి పోయినా నాకు మారలేదు. జేకే గారు గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన కోర్సు రాసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 6 ఇయర్స్ అవుతుందండి. ఈ 6 ఇయర్స్లో నాకు ఏ దురలవాట్లు కానీ, డ్రింకింగ్ అలవాటు కానీ అన్నీ మానేశానండి. ఫైనాన్షియల్గా కూడా గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిపోయి ఉన్నామండి. కాబట్టి గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురువు గారిని సంప్రదించిన మీకు మంచిగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నానండి.